ఐపీఎల్ 2025 ఆరంభం నుంచి అదరగొట్టిన గుజరాత్ టైటాన్స్ ఆఖర్లో తడబడి ఎలిమినేట్ అయింది. సీజన్ ఆరంభం నుంచి అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్లో రాణిస్తూ పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్లో ఉంది ఒక స్టేజ్లో. కానీ ప్లే ఆఫ్స్కి 2 మ్యాచ్ల ముందు వరకు కూడా ఫస్ట్ ప్లేస్లోనే కొనసాగినప్పటికీ ఆ తర్వాత వరుసగా ఓడిపోవడంతో 3వ స్థానానికి వచ్చి ఎలిమినేటర్ మ్యాచ్ ఆడాల్సిన పరిస్థితి తెచ్చుకుంది. ఈ మ్యాచ్లో ముంబై బ్యాటింగ్ తర్వాత గుజరాత్ ఓడిపోతుందని అందరూ అనుకున్నా ఆ జట్టు బ్యాటర్లు వీరోచితంగా ఆడి ఫ్యాన్స్లో ఆశలు రేపారు. 13వ ఓవర్ వరకు కూడా మ్యాచ్ గుజరాత్ చేతిలోనే ఉంది. దాంతో టీమ్ మేనేజ్మెంట్తో పాటు ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీగా కనిపించారు. అయితే బూమ్రా 14వ ఓవర్లో వాషింగ్టన్ సుందర్ని అవుట్ చేయడం, 16వ ఓవర్లో సాయి సుదర్శన్ బౌల్డ్ అవడంతో మ్యాచ్ చేజారిపోయింది. ఆఖరిలో పోరాడినా ఫలితం లేకుండా పోయింది. దీంతో గుజరాత్ 20 పరుగుల తేడాతో ఓడిపోయింది. గుజరాత్ ఓడిపోగానే ఆ జట్టు కోచ్ నెహ్రా కొడుకుల వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సగం వరకు గుజరాత్ చేతిలో ఉన్న మ్యాచ్లో బూమ్రా రాకతో మొత్తం చేంజ్ అయింది. దీంతో నెహ్రా చిన్న కొడుకు గ్రౌండ్లోనే తెగ ఏడ్చేసి ఫ్రస్ట్రేషన్కి గురయ్యాడు. నెహ్రా చిన్న కొడుకు ఏడుస్తూ వాళ్ళ అన్న దగ్గరికి వచ్చి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ తర్వాత కన్నీళ్లు తుడుచుకుని పళ్ళు కొరికాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతుంది. ఈ సీజన్లో గుజరాత్ టైటాన్స్ ఆరంభం నుంచి కూడా అదరగొట్టింది. సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ రాణించినా ఫైనల్కు మాత్రం చేరుకోలేకపోయింది. ప్లే ఆఫ్స్కు ముందు ఫామ్లో ఉన్న బట్లర్, రబాడా జట్టును వేయడం ఆ గుజరాత్ అవకాశాలను దెబ్బతీసిందని చెప్పొచ్చు.